దాటిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డుపై పడిన ఆయిల్ దుమ్ము ధూళి మట్టి కలిసిపోయిన క్యాన్లలో నింపుకొని తీసుకువెళ్తున్న దృశ్యాలు షాక్ గురిచేస్తున్నాయి. పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు అన్న సెటైరికల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు కోదాడలో ఏం జరుగుతోంది? ఏం పేరు? షెడ్ పేరు కనకయ్య. ఆయనదేనా? మొత్తం ఇదంతా లూజ్ అయ్యలేనా? ఇది సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం. ఇక్కడ రోడ్డుపై పారుతున్నది నీళ్లు కాదు, వంట నూనె. కానీ ఆ నూనె కోసం పడుతున్న పోటీ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అక్రమంగా లూజ్ ఆయిల్ దుకాణాలకు తరలిస్తూ ఉండగా రిక్షా టైర్ ఊడిపోవటంతో ఆయిల్ డబ్బాలు రోడ్డు పాలయ్యాయి. ఇలా కింద పడ్డ ఆయిల్ లో దుమ్ము ధూళి మట్టి కలిసిపోయిన నిర్వాహకులు అదే ఆయిల్ ను క్యాన్లలో నింపేస్తున్నారు. అందరితో ఆగలేదు. ఫ్రీగా దొరుకుతోంది అంటూ స్థానికులు కూడా క్యాన్లతో వచ్చి ఎవరికి దొరికినంత వారు తీసుకువెళ్లడం కనిపించింది. పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా తాగుతారన్న సెటైరికల్ కామెంట్స్ వినిపించేలా కక్కుర్తి పరాకాష్ఠకు చేరిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇలాంటి కలుషితమైన ఆయిల్ మళ్లీ మార్కెట్లోకి వెళ్తే అది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బాలే కానీ లూజ్ ఆయిల్ రైతే ఏం ఆయిల్ ఇది? పామ్ ఆయిల్ అనుకుంటా. గత కొంతకాలంగా కోదాడలో లూజ్ ఆయిల్ దందా జోరుగా సాగుతోందనే ఆరోపణలు వస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏం పేరు? షెడ్ పేరు కనకయ్య. ఆయనదేనా? మొత్తం ఇదంతా లూజ్ అయ్యలేనా? కకృతికి కూడా ఓ హద్దు ఉంటుంది. కానీ కోదాడలో అది దాటిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డుపై పడిన ఆయిల్ దుమ్ము ధూళి మట్టి కలిసిపోయిన క్యాన్లలో నింపుకొని తీసుకువెళ్తున్న దృశ్యాలు షాక్ గురిచేస్తున్నాయి. పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు అన్న సెటైరికల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు కోదాడలో ఏం జరుగుతోంది? ఇది సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం. ఇక్కడ రోడ్డుపై పారుతున్నది నీళ్లు కాదు, వంట నూనె. కానీ ఆ నూనె కోసం పడుతున్న పోటీ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. అక్రమంగా లూజ్ ఆయిల్ దుకాణాలకు తరలిస్తూ ఉండగా రిక్షా టైర్ ఊడిపోవడంతో ఆయిల్ డబ్బాలు రోడ్డు పాలయ్యాయి. ఇలా కింద పడ్డ ఆయిల్ లో దుమ్ము ధూళి మట్టి కలిసిపోయిన నిర్వాహకులు అదే ఆయిల్ ను క్యాన్లలో నింపేస్తున్నారు. అందరితో ఆగలేదు. ఫ్రీగా దొరుకుతోంది అంటూ స్థానికులు కూడా క్యాన్లతో వచ్చి ఎవరికి దొరికినంత వారు తీసుకువెళ్లడం కనిపించింది. పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు అన్న సెటైరికల్ కామెంట్లు వినిపించేలా కక్కుర్తి పరాకాష్ఠకు చేరిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కలుషితమైన ఆయిల్ మళ్లీ మార్కెట్లోకి వెళ్తే అది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం పేరు? షెడ్ పేరు కనకయ్య. ఆయనదేనా? మొత్తం ఇదంతా లూజ్ అయ్యలేనా? డబ్బాలే కానీ